జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? చాలా రోజులైంది వీడియో చేసి. నేను పెయింటింగ్ హడావుడిలో పడి వీడియో చేయటం కుదరలేదు. ఈరోజు ప్రత్యేకం ఏంటంటే డిసెంబర్ 15 బాపు గారు పుట్టినరోజు. ఆ సందర్భంగా ఆయన్ని స్మరించుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. బాపు గారు ఆయన గురించి చెప్పేంత పెద్దదాన్ని కాదు, కానీ ఏదో చిన్న భావ వ్యక్తీకరణ అంతే. బాపు గారు అనగానే మనకి గుర్తొచ్చేది రమణ గారు కూడా. బాపు రమణులు అంటే మనకు ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. లోకంలో కొన్ని జంటలు ఉంటాయి, వాటికి ప్రసిద్ధి వెలుగు నీడలు, మంచి చెడ్డలు, స్వర్గం నరకం, లౌకికం అలౌకికం, ఇలా చాలా. అలౌకికంలో ఓ జంట ఆత్మ పరమాత్మ అయితే, లౌకికంలో వాళ్ళిద్దరూ బాపు రమణులు అవుతారు. రాతా గీతగా మిగిలిపోయిన ఆ జంట కోతి కొమ్మచ్చిలు ఆడుకుంటూ చిటారు కొమ్మనెక్కి చటుక్కున స్వర్గానికి వెళ్ళిపోయారు. నెమ్మదస్తుడు మర్యాదస్తుడు అయిన మన బాపు కాస్త నిదానంగానే వెళ్ళారనుకోండి. ఈ డిసెంబర్ 15 బాపు గారి జన్మదినం. ఆ సందర్భంగా జ్ఞాపకాలు నెమరవేసుకుందాం. బాపు గారు బహుముఖ ప్రజ్ఞాశాలే మాత్రమే కాదు, దూరదృష్టి గల మేధావి కూడా. భవిష్యత్ తరాల అవసరాలను గుర్తించగలిగిన అపరబ్రహ్మ. అందుకే అన్ని కళాఖండాలను సృష్టించి వాటిని పాతరేసి మరీ వెళ్ళిపోయారు. దాహం వేసినప్పుడు ఊటబావిలో తేటనీరు తోడుకుని తాగినట్టుగా ఆ పాత్రని తవ్వుకోవాలి. ఒక్క కళాఖండాన్ని చూస్తే చాలు, ఒక జీవితానికి సరిపడే తృష్ణ తీరుతుంది. తెలుగుతనానికి ఆకలేస్తే ఓసారి బాపు బొమ్మను చూసుకుని కొత్త ఆవకాయ తిన్నంత తృప్తిగా తేంచుతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా అచ్చ తెలుగు అంటే నిర్వచనం చెప్పాల్సిన అవసరం రావచ్చు. ఇది అని చూపించడానికి ఒక ఆధారం కావాల్సి వచ్చినప్పుడు బాపు బొమ్మను చూస్తే చాలు. ఆడపిల్లలకి ఒకప్పుడు పొడవైన జడ ఉండేదని, దానికి జడకుచ్చులల్లి మురిసిపోయేవారని, అవి ఊగుతుంటే ఆ నడక చాలా ఎంతో అందంగా ఉండేదని, కళ్ళకి కాటుకు పెట్టుకునేవారని, నుదుట పొట్టు అందరికి కనిపించేలా పెట్టుకునేవారని చెప్పే ఆధారాలు మన బాపు బొమ్మలు. మరదల్ని ఏడిపించుకు తినే వితంతు వదిన గారు, గయ్యాళి అత్తగారు, ముచ్చట్లు చెప్పుకునే అమ్మలెక్కలు, గొప్పలు చెప్పే గిరీశాలు, వీధిలో కూర్చుని కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్న ఇంటాయిన, కొంచెం లోపలికి తొంగి చూస్తే మండువాలోగిట్లో మధ్యలో పట్టిమంచం నవ్వారు బిగుస్తున్న దృశ్యాలు, ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే సాయంత్రం వేళ పెరట్లో మల్లిపందిరి కింద మడత మంచం దిండు, మరి కాసేపటికి వరండా చూరుమేంచి జారుతున్న వెన్నెల, కొబ్బరాకు గాలి, సిగ్గుపడే అమ్మాయిలు, కొంటిగా చూసే అబ్బాయిలు, కొంపట్లో వంట, దాయిట్లో కాచే పాలు, కళ్ళాపు చల్లే చేతులు, ముత్యాలు ముగ్గులు వేసిన వాకిళ్ళు, తలుపు చాటు నుండి చూస్తే కొత్త పెళ్లి కూతురు, ఇవన్నీ మన బాపు సృష్టి. తెలుగు జీవితాన్ని కళ్ళ ముందు నిలిపే టైం మిషన్. ఆ గీత ఎక్కడ చెరిగిపోతుందో అని భయపడి తెర నిక్షిప్తం చేసిన ఘనుడు మన బాపు. ఈ బాపు మనవాడు, మనందరివాడు. అపార్థాలస్త ఆలుమగలకి బహుమతిగా ఓ పెళ్లి పుస్తకం, సగటు మగవాడి మనస్తత్వానికి ప్రతీకగా ఓ మిస్టర్ పెళ్ళాం, మగువ వ్యక్తిత్వానికి ఓ గోరింత దీపం, భక్తికి ఓ కొలమానంగా ఓ భక్త కన్నప్ప. ఏ రంగమైనా తన ముద్ర వేసిన మహాముని ఆయన. ఎప్పుడూ సాదాసీదాగా నిరాడంబరంగా ఉండే బాపు ఒక్కసారి గొప్పలకు పోయాడు. నిత్యం ఆయన్ని ఆరాధించే ఆ రాముడు వచ్చి పిలిచాడో ఏమో మరి, ఎవరికీ మాట మాత్రమైనా చెప్పకుండా రెక్కలు కట్టుకుని ఎగిరిపోయాడు. ఏ స్థానంలో కొలువు తీరడానికి వెళ్ళాడో ఎవరికి ఎరుక. ఈ లోకంలో ఆయన వచ్చిన పని పూర్తయింది. తన మీద ఎన్ని సినిమాలు తీసినా, ఎన్ని చిత్రాలు గీసినా ఆ రాముడికి తృప్తి కలగలేదేమో. స్వయంగా చూసుకోవడానికి బాపుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఎప్పుడైనా ఆకాశంలో మబ్బుల్లో బొమ్మలు కనిపిస్తే ఆశ్చర్యపోకండి, అవన్నీ మన బాపు బొమ్మలే. చుక్కల్లో గీతలు కనిపిస్తే అది మన ముత్యాల ముగ్గే మరి. చివరిగా ఓ మాట, తెలుగు తల్లి బెంగ పెట్టుకుంటే ఓసారి బాపు బొమ్మను చూపిస్తే బెంగ తీరుతుంది. కొండపల్లి బొమ్మకి వెండి తెరపై ప్రాణం పోసిన చెయ్యి, ఎన్నో కథలకి బాపుగా బొమ్మగా ఒదిగిపోయిన గీత. బాపు లేడని బాధపడకండి, తెలుగుతనం తల్లడిల్లిపోతుంది. బాపు లేడని అనకండి, గుండెల్లో గూడు కట్టిన దిగులు బండబారి రాయిగా మారిపోతుంది. బాపు లేడని మాత్రం అనకండి, బొమ్మ బెంగ పెట్టుకుంటుంది. జై హింద్.